దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంతా క్షేమంగా ఉన్నారండి. మీరందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చక్కటి ఆశీర్వాదాలు, దీవెనలు, మేళ్ళు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 46:1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు ఇవన్నీ మనసుని వెంటాడినప్పుడు ఆపదల్లో ఎలా బయటికి రావాలో మనకు తెలియదు. చాలా నలిగిపోతూ ఉంటాం, మనశ్శాంతి లేకుండా, చాలా కంగారు పడిపోయి ఎవరు చేస్తారో సహాయమని మనసులు ఎద్దుకు పరుగులు పెడుతూ ఉంటాం. కానీ నీవు ఆపత్కాలములలో నీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించు, ఆయన బిడ్డగా జీవించు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. చాలామంది కష్టం వచ్చినప్పుడు వెళ్ళి మన కష్టాలు చెప్తే, ఎంతమ్మా నీ బాధలన్నీ నేను చూసుకుంటానంటారు. కానీ చివరికి వారు ఏమీ చేయలేరు. నమ్మదగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే మంచి స్నేహితుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నీ ఆపత్కాలంలో నువ్వు కృంగిపోయే కంటే మోకాళ్ళేసి ప్రార్థించు. నీ జీవితాన్ని ప్రభువారి చేతుల్లో పెట్టుకో. నీ ప్రతి విధమైన కీడును తప్పించి మేలు చేసే దేవుడు. ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి ఇంత మంచి సహాయకుడిని విడిచిపెట్టి నీవెవరెవరినో వెతుక్కున్నా ఎవ్వరు కూడా ఈ సహాయం చేయరు. కాబట్టి మంచి స్నేహితుడైన యేసు ప్రభు వారితో జీవితాన్ని కట్టుకొని ప్రభు రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవును తండ్రి, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు నీవొక్కడవే. నీ నామం గొప్పది ప్రభు. ఆశీర్వదించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసులను కాపాడండి. ఎవరైతే ఆపదల చేత, వ్యాధి బాధల చేత, కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు, అట్టి బిడ్డలకి ఏస్తున్నాములు ఇప్పుడే విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇచ్చి మహిమ పొందు శక్తి గలేసైనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.